బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి సమీపంలో భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. తిరుపతి వేదాంతపురం పంచాయతీ పరిధిలోని 250 కాలనీ భూ వివాదం ఉద్రిక్తకు దారితీసింది. కాలనీలోని భూమిని కొందరు నేతలు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కాలనీ వాసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కాలనీ ప్రజలందరికీ వినియోగంలో ఉన్న స్థలాన్ని కొందరు టీడీపీ నేతల పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కాలనీలోని ఖాళీ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు కొందరు ముఠా ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్న వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కాలనీ వాసులు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివాదం విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ చెరుకుల జనార్దన్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని కాలనీ వాసులకు మద్దతుగా నిలిచారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన భూమిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నించడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలనీలోని మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు కేటాయించిన భూమిని ఆక్రమించేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కొందరి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెంచులక్ష్మి కాలనీలోకి పోయినాము. అక్కడే మేము ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి ఉండేది. అక్కడ అట్లే చేశారు. ఇప్పుడు రామదాస్ కాలనీలో అట్లే చేశారు. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా మమ్మల్ని ఏమి వేసుకొనికుండా చేస్తా ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కూడా వైసీపీలోనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. వాళ్ళు అలానే చేస్తున్నారు సార్. మమ్మల్ని ఎక్కడికి పొమ్మంటారు, ఎక్కడ బతకమంటారు. 18 ఏళ్ళుగా మేము ఇక్కడే ఉన్నాము. మాకు సొంత ఇళ్ళు ఏమన్నా ఉన్నాయి, అందరినీ వచ్చి ఎంక్వైరీ చేయము. యానాదోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నాం ఇక్కడ. మాలోళ్ళు ఉన్నారు, అందరూ మేము కలిసిమెలిసి అక్కల చెల్లెలాగా ఉన్నాం సార్. మమ్మల్ని ఎక్కడికని బెదిరించి పంపిస్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు. వీళ్ళు 2 సంవత్సరాలు అయింది సార్ వాళ్ళు కూడా చేరి. మేము కూడా అప్పుడు 15 ఏళ్ళు టీడీపీ పార్టీలోనే ఉన్నాం. అప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి కొట్టినారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యి వైసీపీ పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చారు. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి కొట్టి మొత్తం లోడేస్తా ఉన్నారు. మేము ఏం చేయాలి సార్? 250 మందికి పట్టాలు ఇచ్చారు. ఇక్కడ 180 200 మందికి ఇక్కడ ఇచ్చారు. చెర్లోపల్లికి వచ్చి ఒక 50 మందికి ఇక్కడ ఇచ్చారు. అందరికి 250 మందికి ఇచ్చారు. అందుకనే ఈ కాలనీ పేరు సర్వే నెంబర్ 250, పట్టాలు 250 వచ్చినారని ఈ కాలనీ పేరు 250 కాలనీగా పెట్టారు. అప్పుడు గల్లారుణ్ కుమార్ ఉన్నప్పుడు ఈ వార్డు మెంబర్లు అంతా ఉన్నప్పుడు ఇది ఖాళీగా ఉండదు కదని ఆమెను రిక్వెస్ట్ చేసుకొని అందరూ ఇక్కడ 18 మంది ఇళ్ళు కట్టుకున్నారు. వార్డు మెంబర్లు అయితేనేమి మెయిన్ నాయకులంతా వేసి కట్టుకొని ఉన్నారు. అది నెక్స్ట్ గవర్నమెంట్ మారంగానే వచ్చి ఇక్కడ ఆయన కిరణ్ ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు వచ్చి ఇవన్నీ కొట్టేశారు. 18 మంది ఇండ్లు కొట్టేసి క్లీన్ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి వీళ్ళు కట్టుకోకుండా చూసుకుంటూ ఉంటారు. తిరుపతి సమీపంలో భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. తిరుపతి వేదాంతపురం పంచాయతీ పరిధిలోని 250 కాలనీలో ఈ భూ వివాదం ఉద్రిక్తకు దారితీసింది. కాలనీలో భూమిని కొందరు నేతలు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తేజ, మొత్తం మీద తిరుపతి సమీపంలోని వేదాంతపురం 250 కాలనీలో గత కొద్ది రోజుల నుంచి కూడా స్థానికులకు అదేవిధంగా కొంతమంది వ్యక్తులకి ఈ భూ వివాదం కొనసాగుతుంది. అయితే తమదంటూ కూడా కొంతమంది అంటే జేసీబీల సహాయంతో అక్కడికి చేరుకుని ప్రత్యేకంగా అంటే మొత్తం అక్రమ నిర్మాణాలు చేయడానికి ప్రయత్నం చేస్తుండడంతో స్థానిక మాజీ సర్పంచ్ చెరుకుల జనార్దన్ యాదవ్ తో పాటు మరో కొంతమంది వాటిని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులకి మరికొంతమంది ముఠా సభ్యులకి వీళ్ళకి పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన నేపథ్యంలో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాళ్ళందరినీ కూడా గొడవలు జరుపుకుని అక్కడి నుంచి కూడా పంపించేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే తాజాగా ఇలాంటి ఘటన రిపీట్ అవుతున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని తమకు న్యాయం చేయాలంటూ కూడా స్థానిక గ్రామస్తులతో పాటు మిగిలిన వారు కూడా చెప్తున్నారు. దాదాపుగా అంటే కొన్ని ఎకరాలకు సంబంధించిన భూమిని పెద్ద ఎత్తున కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీకి సంబంధించి కొంతమంది నేతల హస్తం ఉందంటూ కూడా వాళ్ళు గ్రామస్తులు రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. అయితే గతంలో ఇదే విషయానికి సంబంధించి పులివర్తి నాని గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం చేశాము. బట్ అయినా కూడా ఇప్పటి వరకు కూడా తమకు న్యాయం జరగలేదనేది ప్రధానంగా మహిళలు కావచ్చు, స్థానికులు వాళ్ళందరూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. తమ భూభాగం, తమ గ్రామానికి సంబంధించిన భూభాగాన్ని ఇతరులు ఆక్యుపై చేస్తే మాత్రం మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా
వేదాంతపురానికి సంబంధించి 250 కాలనీకి సంబంధించి స్థానిక గ్రామస్తులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో దీనిపైన తహసీల్దారు అదేవిధంగానే పోలీసులు దీనిపైన కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు జరుపుతున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేసేంత వరకు పోరాడతామంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.